నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రౌలిక. ఇక్కడ మున్గోడు ఉప ఎన్నికలు తీసుకుంటే ప్రచారం చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఇప్పుడు మనకి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, ప్రచారం ఎలా జరుగుతుందో. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ, బాగున్నాను. ఇక్కడ ప్రచారం అనేది ఎలా జరుగుతుంది? టీఆర్ఎస్లో ఉత్సాహం ఎలా ఉంది? ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎక్కడి పోయినా కానీ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అందరూ చాలా వరకు చూస్తున్నారు. దానికి కారణం కూడా ఇప్పుడు ఈయన రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి గారు ఆ పార్టీలో కొనసాగకుండా బీజేపీ పార్టీకి పోయి నిలబడడం, అనవసరంగా ఈ యొక్క ఎలక్షన్ తీసుకురావడం అనేది ప్రజల్లో కూడా చాలా వరకు డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా కరెక్ట్గా మనము అన్ని విషయాలు కూడా మంచిగా ఉండాలి అనుకుంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ వేసి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ వచ్చి ఇక్కడ ప్రచారం బాగానే చేస్తున్నారు. మరి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు, కానీ ప్రజల రెస్పాన్స్ ఉంది కాబట్టి మేము అందరం వచ్చి ప్రచారం చేస్తున్నాం. వాళ్ళకి అందుబాటులో ఉండాలన్న మంచి ఉద్దేశంతో మేము అందరం కూడా వచ్చి ప్రచారం చేస్తున్నాం అమ్మా. పథకాలతో ఓట్లు రాలుతాయి అనుకుంటున్నారా? ఇక్కడ 100% పథకాలతోనే ఓట్లు వస్తాయమ్మ. పథకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన మండలం ఉంది. ఈ మండలం లోపల ఇప్పుడు నాకు ఉన్న ఏరియా లోపల ఒక గ్రామ పంచాయతీ కింద ఒక హ్యామ్లెట్ ఉంది, బట్టున్పల్లి అని చెప్పి. ఆ హ్యామ్లెట్ లోపల ఫ్లోరైడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందమ్మా. మీరు కూడా ఇప్పుడు వెళ్ళి చూడండి. చాలామందికి ప్రతి ఒక్కళ్ళకి చెయ్యి వంకరనో కాలు వంకరనో లేకపోతే ఏదో రకంగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ పర్సన్స్ చాలా ఉన్నారు ఆ గ్రామం లోపల. ఇవాళ వాళ్ళకు బ్రహ్మాండంగా కృష్ణా నీళ్ళు వాళ్ళకి రావడం జరుగుతుంది మిషన్ భగీరథ ద్వారా. సో న్యాచురల్లీ మేము పోయి ఆ ఊర్లో క్యాజువల్గా పోయి కలిస్తేనే ముఖ్యమంత్రి గారు మాకు మంచి నీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో సంతోషంగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 100% మా పథకాలతోనే మేము గెలుస్తాం అంటున్నారు. మరి దుబ్బాక, హుజూరాబాద్లో చూసుకుంటే మీ పథకాలు పనిచేయలేదు కదా, మరి దీనికి ఏం చెప్తారు? మీరు పనిచేయలేదు అన్నదానికి నేను చాలా మంచి జవాబు చెప్తామా. ఎందుకంటే దుబ్బాక ఎలక్షన్స్ సిద్దిపేట నియోజకవర్గం సంబంధించింది, హుజూరాబాద్ ఎలక్షన్స్ నా నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో ఉంది కాబట్టి దానికి సంబంధించింది. ప్లస్ నేను స్థానికంగా హుజూరాబాద్లో ఉండేటోని కాబట్టి, అంటే నాకు హుజూరాబాద్తో కనెక్టివిటీ ఉంది కాబట్టి నేను మీకు చెప్తాను. 3 సార్లు రఘునందన్ రావు గారు ఓడిపోయినరు ప్రీవియస్లీ. మొన్న సోలాపేట రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ వారి వైఫ్ని టీఆర్ఎస్ పక్షాన మేము నిలబెట్టడం జరిగింది. దుబ్బాక ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, ఆయన 3 సార్లు కొట్లాడి ఓడిపోయాను కదా అని చెప్పి ఉద్దేశంతో ఆయనకు ఓట్లు వేస్తే ఎన్ని ఓటుతో గెలిచిండమ్మా ఆయన్ని? కేవలం 1400 ఎంతో 1400 ఓటుతో మాత్రమే గెలిచిండు. ఏంటంటే ప్రజలు ఒకసారి చూద్దామని చెప్పి అన్నారు కాబట్టి ఆయన గెలిచిండు తప్ప లేకపోతే గెలిచే ప్రసక్తే లేదు. 3 సార్లు ఆల్రెడీ ఆయన ఓడిపోయింది కాబట్టి ఆ సింపతి మీద రఘునందన్ రావు గారు గెలిచిందని మీకు తెలియజేస్తున్నాను. మున్గోడులో డెవలప్మెంట్ సరిగ్గా లేదని ప్రతి టీఆర్ఎస్ నాయకులు చెప్తూనే ఉన్నారు ఈ ప్రచారంలో మున్గోడులో ఇప్పుడు ప్రచారంలో చూసుకుంటే ఏ టీఆర్ఎస్ నాయకుడైనా ఇక్కడ డెవలప్మెంట్ సరిగ్గా చేయలేదు, రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కనిపిస్తున్నాడు అని అంటున్నారు కదా, కానీ మీరు మరి నిధులు ఎందుకు ఇవ్వలేదు అంటారు ప్రతిపక్ష నాయకుడు అనేనా? అన్ని గ్రామ పంచాయతీలకు ప్రతి నెల కూడా ఎన్నైతే డబ్బులు ఆ గ్రామ పంచాయతీలో ముట్టాలో ముట్టలేదా మొదలు కనుక్కోండి మీరు. ఆ తర్వాత అన్ని గ్రామ పంచాయతీలు నర్సింగ్లు డెవలప్ అయినాయి. తర్వాత అన్ని గ్రామ పంచాయతీ లోపల శ్మశాన వాటికలు వచ్చినాయి, అన్ని గ్రామ పంచాయతీ లోపల ట్రాక్టర్లు వచ్చినాయి. తర్వాత అన్ని గ్రామ పంచాయతీ లోపల ఈ చెత్త ఏరవేస్తానికి అవి కూడా తీసుకొని సెగ్రిగేషన్స్ అవి కూడా మీకు రావడం జరిగింది శానిటేషన్ ప్రకారంగా. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇక నిధులు రాలేదు అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు, అది వాస్తవం కాదు. ఇంకేదైనా ఎక్స్ట్రా కావాలంటే మరి ముఖ్యమంత్రి గారు కలిసి నిధులు కావాలంటే ఇచ్చేటోడు. మేము రాలే కాబట్టి అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యే గారు రాలే కాబట్టి వారికి ఇవ్వలేదు. అదర్వైజ్ రెగ్యులర్గా ఏవైతే కాన్స్టిట్యువెన్సీకి రావాలనో అవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి, చేకూరుతూనే ఉన్నాయి. రెన్యువల్ ఆఫ్ ద రోడ్స్ కానివ్వండి, ఇంకా వేరే విషయాలలో తప్పకుండా మునుగోడు కూడా వచ్చినాయి. అన్ని నియోజకవర్గాలకు వచ్చినాయి, మన నియోజకవర్గం ఇక్కడ నియోజకవర్గం కూడా రావడం జరిగిందని తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా తీసుకొని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కదా, అసలు ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏం చెప్తున్నారు ప్రజలు?
ప్రజలు వాస్తవంగా ఇంత ముందు చెప్పిన నేను ఈ ఎలక్షన్స్ కేవలం రాజగోపాల్ రెడ్డి గారి గురించే వచ్చినాయి. వారు టైఅప్ అయినరు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతోని టైఅప్ అయ్యి మీరు ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తేనే ఈ కాంట్రాక్ట్ ఎంతో అమౌంట్ అది 1800 కోట్లు 18,000 కోట్లు ఎంత ఉందో అది ఆ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఓలా ఇక్కడ అందరికీ చిత్రిక క్లియర్ తెలుస్తుంది. కాబట్టి వారి స్వలాభం కోసం పోయింది తప్ప ఎలక్షన్ కోసం ప్రజల కోసం పోలేదు అని చెప్పి చాలా క్లారిటీగా ఇక్కడ ప్రజలే మాట్లాడుతున్నారు, మేము కాదు మాట్లాడేది. కాబట్టి ఆ స్పష్టత ప్రజల ఇక్కడ ఓటర్స్ కూడా ఉందని మీకు తెలియజేస్తున్నాం. ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? థంపింగ్ మెజారిటీతో గెలుస్తామమ్మా, 40 నుంచి 50,000 మెజారిటీతో గెలుస్తామని నమ్మకం ఉంది మాకు. మళ్ళీ సేమ్ ఇక్కడ హుజూరాబాద్లో జరిగినట్టే అదే సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది? హుజరాబాద్లో జరిగిన ఎలక్షన్కి, దుబ్బాకలో జరిగిన ఎలక్షన్కి, రేపు మునుగోడులో జరగబోయే ఎలక్షన్స్కి చాలా వ్యత్యాసం ఉంది. నేను చెప్పిన ఇంతకుముందు దుబ్బాకలో కూడా ఆయనకు 3 సంవత్సరాలు ఓడిపోయింది కాబట్టి ప్రజలు ఒక్కసారి మనిద్దామని చెప్పి ఇచ్చిన ఓట్లు. హుజరాబాద్లో కూడా ఆయన రాజీనామా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్ల ఒక సింపతి వేవ్ లెక్క వచ్చి ఏదో ఒక్కసారి ఈసారి వేద్దాం అని ప్రజలు అక్కడ కూడా సింపతితోనే గెలిచిన తప్ప వాస్తవంగా మీరు చూసుకుంటే పోయినసారి ఆయనకు వచ్చిన ఓట్లకు, పోయినసారి ఆయన గెలిచిన తీరుకి, ఈసారి గెలిచిన తీరుకి, పోయినసారి ఆయన 60,000 54,000 60,000 మెజార్టీతో గెలిచింది. ఈసారి కేవలం 24,000 మెజార్టీతోనే గెలిచిండ్రు. దాన్ని బట్టి మనిషి సన్నగిలిండా పెరిగిండా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. కేవలం సింపతి ఓటుతోనే రాజీనామా చేసిండు, ఒక్కసారి మనం ఆయన గెలిపిద్దామని చెప్పి ఈ తప్ప వేరే రకంగా రాలేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేస్తే ఎట్లాగో ఓడిపోతున్నాడు. ఆయన హుజరాబాద్లో గెలిచే ప్రసక్తే లేదు ఆయన ఈటల రాజేందర్ గారు, అది కూడా మీకు తెలియజేస్తున్నాం. కానీ మునుగోడు వేరు, మునుగోడు లోపల స్వలాభం కోసం ఆయన రాజీనామా చేసి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజలు స్వలాభం కోసమే ఆయన రాజీనామా చేసిందని ఒక మాట మాత్రం అందరి ప్రజల దగ్గర వినబడుతుంది తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ టీఆర్ఎస్కి గట్టి పోటీ ఎవరంటారు? టీఆర్ఎస్ గట్టిపోతే కాంగ్రెసే ఉందండి, ఇక్కడ బీజేపీ లేదు. బీజేపీ ఏరుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజలను. కానీ బయట టాక్ చూస్తే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే అంటున్నారు. అది మేము మీడియా వాళ్ళు ఇచ్చిన క్రియేషన్, అది మేము మీడియా వాళ్ళు ఏదైనా క్రియేట్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ గెలుస్తుంది క్రియేట్ చేయండి, ఇంకా బాగా ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మేము మీడియా వాళ్ళకి ఏంటంటే ఏదో ఎప్పటికీ ఏదో స్క్రీన్ క్రియేట్ చేయాలని చెప్పి ఆ మాట మారుతుంది తప్ప వాస్తవంగా టీఆర్ఎస్ఏ ఉంది, టీఆర్ఎస్ఏ గెలవబోతుంది. భారీ మెజారిటీతోని ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు, కారు గుర్తు గెలవబోతుందని తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఇక్కడ మునుగోడులో ప్రచారం ఎలా జరుగుతుందో హుస్నాబాద్ ఎమ్మెల్యే గారి మాటలో మనం తెలుసుకున్నాం కదా. అంతవరకు చూసినండి. V3 న్యూస్ లక్ష్యం సమాజితం. సెలవు.